హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తున్నాం. హైదరాబాద్ టు శ్రీశైలం ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్. వీళ్ళెవరు మీకు తెలియదు కదా, మా కంపెనీ ఎంప్లాయీస్. సో నాతో చాలా మంచిగా ఉంటారు, చాలా ఫ్రెండ్స్గా ఉంటాం. సో మీ అందరం ట్రిప్ వేసుకుందామని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం శ్రీశైలంకి. దానికి ఎలాగని ఆలోచిస్తూ ఉంటే గోగో ట్రావెల్స్ అండ్ కార్ వాష్ దగ్గర కియా కార్ తీసుకున్నాం. మొత్తం 7 మెంబర్స్, 7 సీటర్స్ కార్. చాలా బాగుంది. మీకు వీళ్ళెవరు పరిచయం లేదుగా, నేను పరిచయం చేస్తాను. ఇంతలో మా ఫ్రెండ్ కార్ తీసుకున్నాం కదా, ఇంకెళ్ళిపోదాం అనుకున్నాం. నేను రాను, ముందు కార్కి పూజ చేయించాలని చెప్పాడు. ఇతని పేరే రసూరి సాయి అంటారు. ఇతను పూజ చేయించి నేను ముందుకు కూడా కారు అసలు నడపను, మిమ్మల్ని వెళ్ళనివ్వను అన్నాడు. సరే అతని మాట మేమెందుకు కాదని చెప్పేసి సరే మేము కూడా స్టిక్ అయిపోయి కార్కి అలా పూజ చేస్తుంటే మేము చూస్తూ కూర్చున్నాం అనుకోండి. ఆఫ్కోర్స్ ఇలా కారు పూజ స్టార్ట్ అయిపోయింది. కారు కొబ్బరికాయ కొట్టడమే లేటు. అక్కడ అమ్మవారికి అయ్యేవారికి ఇద్దరికి దండం పెట్టేసుకున్నాడు అనుకోండి. సో ఈలోపు అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పాడు, కింద కొట్టాడు. తొందర టైం అయిపోయిందని మేము అంటాం. సరే ఇంకా లాగిద్దాం అనుకున్నాం. అప్పుడే కారుకి హైవే అలా ఎక్కేమో లేమో. ఇంతలో మా వాళ్ళు ఆగుతారా, ఈరోజు మధ్యలో వాడు కూర్చున్నాడు, ఫోన్ నొక్కుండు, వైట్ షర్ట్ టీ-షర్ట్ వేసుకుని. వాడి పేరు ఆదిత్య. వాడు కామ్గా ఉంటాడా, ఏం చేశాడు మీరే చూడండి, పాట పెట్టాడు. ముందర ఫోన్ పట్టుకుంటూ ఊపుతున్నాడు. అతని పేరు నిఖిల్. వెనక కళాజులు పెట్టుకుని డింగిగా నొప్పుతున్నాడు, క్యాప్ పెట్టుకుని. ఆడి పేరు శ్రీధర్. ఆ పక్కన లాగా నల్లగా ఉన్నాడు, ఆడి పేరు దిలీపు. మేనపడి ఎరగాల వైట్ చొక్క వేసుకున్నాడు, ఆడి పేరు మా బద్రి. ఆ పక్కన నేను అనుకోండి. ఆఫ్ కోర్స్ ఇంకా ఆరుదలో ఇంత పూజ చేసేవాడు. ఇలా హైవే మీద మాకు ఈ డ్యాన్స్లే సరిపోతున్నాయి. కారంతా ఫుల్ జోష్లోను. ఇంకా మా ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, బట్ ఎవరికి కుదరలో మాకు లీవ్స్ అప్లై చేయలేదు. కరెక్ట్గా మా అదృష్టం ఏంటంటే మాకు కరెక్ట్గా ఒకే రోజు అందరికీ లీవ్స్ వచ్చేసాయి, వీక్ ఆఫ్స్. సో అందుకని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరు తగ్గట్లా. వెనకాల బద్రిగా చూసాడు, ఆ డింగుని మీద పడిపోతాడు. ఎక్కడ పడతాడో మాకెంత పోయి. అరే ఆగరా బాబు అంటే ఆగట్లా. ఈ మధ్యలో పెట్టుకుని ఆదిత్యగాడు ఎగురుతున్నాడు, ఒక పక్క శ్రీధరు, ఒక పక్క దిలీపు, ఒక పక్క నేను. ఆఫ్ కోర్స్ అందరూ ఎక్కడ తగ్గేదేలే. కానీ ఇక్కడ ఏమైందంటే అందరికీ బాగా హుషారు వచ్చేసింది. కానీ 3 గంటల జర్నీగా డ్యాన్స్ వేసి తర్వాత అందరం పడిపోయాం అనుకోండి. మీరే చూడండి, అది కూడా చూశారుగా అందరూ ఎలా పడిపోయారు. వెనకాల టార్చ్ చేసి మరి చూస్తున్నాడు మా అయితే గడితే బద్రిగాడు ఉన్నాడా పోయాడా అని చెప్పి. మేము కూడా చూసాం ఏం చేస్తున్నాడు. చక్కగా పడుకున్నాడు. ఇదిగోండి ఎంత హ్యాపీగా పడుకున్నాడు. మా అందరూ కూడా నిద్ర వచ్చేసాయి. దేవుడి దేవ వల్ల శ్రీశైలం వచ్చేసాం. ఇక్కడ అందరం కూర్చొని చక్కగా టీలు తాగాం. ఇక్కడ కార్లు ఆపేశారు, ఇంకా టైం అవ్వలేదు కదా, కింద ఆపేశారు. తర్వాత అలా హ్యాపీగా వెళ్ళాం. పొద్దున్న అయిపోయింది 6 పాతాళగంగకి స్నానం చేయడానికని వెళ్ళాం శుభ్రంగా అందరం కలిసి. పాతాళగంగ దగ్గరలో ఉన్నాం. ఇంకా రాగానే కారు పక్కన పెట్టేసాం. సో ఇందులో బట్టలు గిట్టలు అందరూ బ్యాగులు లగేజీలు అందరూ సర్దుకుంటున్నాం. సో మీరు వెళ్ళాలి కదా. ఈలోపు ఇంతలోనే ఇదేదో అంటారు, ఈ రోలింగ్ గిఫ్ట్ వీడియో తీయకూడదు అన్నారు. అందుకని ఫోటోలు తీసి పెడుతున్నాయి అనుకోద్దు ఫ్రెండ్స్. స్నానాలు అయిపోయినాయి చూసి అందరూ అంత బొట్లు పెట్టుకుని అంత నీట్గా పద్ధతిగా ఉన్నాము అంటే ఫ్రెండ్స్. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. సో లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, అందుకని ఫోన్స్ పక్కన మీకు ఫోటో రూపంలో చూపిస్తున్నా, ఏమనుకోదు ఫ్రెండ్స్. కానీ చాలా అంటే చాలా మంది ఇంకా దర్శనం అయిపోయింది, అందరం వచ్చేసాం ఫుల్ జోష్ మీద రిటర్న్లో. ఇంకా ఆలోచుకున్నాం అదే ఏంటి మరి ప్లాన్, ఏం చేద్దాం, ఏం తిందాం అని. ఇంతలో అందరం మాట్లాడే డిస్కషన్లో మా బద్రి గారు, నేనున్నా మీ అందరికీ చెప్పండి, ఇక్కడ బద్రీనాథ్ ఏంట్రా మీ అందరం తక్కువ అంచనా వేస్తాను, మీకు ఏం కాదు ఫేస్ చూడండి. పక్కన మా నిఖిల్ గారు సెట్ అయ్యటం, వాడిని కొట్టడం, ఇదే చెప్పి నేనున్నా మీ అందరికీ ఏం కాదు చెప్పండి అన్నాడు. మేమందరం ఏం చేసాం, ఆల్రెడీ సామాన్లు గీమాలు అన్నీ సర్దేసుకుని ఫుడ్ ఐటమ్స్ సహా అన్నీ తెచ్చేసుకున్నాం. ఫుడ్ చేయడానికి కట్టెబుళ్ళు ఒకలాగా ఆదిత్య కట్టెబుళ్ళు అందరూ. శ్రీధర్ గారు మా వంట మాస్టర్ అనుకోండి. నేనేమో టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ నేను కట్ చేశాను. మా బద్రిగా కాస్త ఎవరో సరిగ్గా చేస్తాం, వాడు చూసుకోవడం మీద చేయడం తప్ప వాడికి ఏమీ రాదు. చేయటమే రాదు, చూడటం తప్ప. ఇదిగో నేను కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అందరూ చూస్తున్నారు కాన్సన్ట్రేషన్గా. మంట మాత్రం చాలా బాగా పెట్టాం, ఆగకూడదని చెప్పి. సో ఇక్కడ ఒక పొలంలో ఒక అతను అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడ పార్క్ చేసుకున్నాం. చాలా అంటే చాలా మంది, గాలి మాత్రం ఫుల్గా వేస్తుంది. మా సాయి ఒక పక్కన కట్టెలు పెడుతున్నాడు, ఒక పక్క దిలీప్ కట్టెలు చేస్తున్నాడు. ఈలోపు ఎందులో కాసేపు కామ్గా ఉండడం మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేశారు మా వాళ్ళందరూ కలిసి. అడుగుతారు ఎక్కడ ఆగారు, తగ్గేదేలే. చూసారు ఆదిత్య మా వెనకాల కెమెరా ఎలా పెడుతున్నాడు ఆడైతే అందరినీ. ఇంతలో మాకు ఫుల్ జోష్ మీద ఉన్నారు వీళ్ళందరూ, ఎక్కడ ఆగేదిలే. దర్శనం అయిపోయింది.
ఇంకా చక్కగా దేవుడి దర్శనం చాలా అంటే చాలా బాగుంది. వంట కూడా అయిపోవచ్చింది, దగ్గరలో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఇది మా కారు, ఇదే కియా. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామని చెప్పి మా వాడు టెస్టింగ్ చేస్తున్నాడు. ఇదిగో సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. అంత కరెక్ట్గా అనుకున్నట్టు వేసాం. మేము గాలికి మంట ఆరిపోయిద్దేమో అనుకున్నాం, కానీ కరెక్ట్గా అలాగే ఉంది. అందరం ఒకే చోట ఉండడం వల్ల, శుభ్రంగా మంట ఫుల్ ఫైర్ చేయడం వల్ల సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. తర్వాత చికెన్ తర్వాత వెంటనే రైస్ పెట్టేసుకున్నాం, అయిపోయింది. అందరం కూర్చున్నాం, ప్లేట్స్ పెట్టేసుకున్నాం. ఇంకా బదులు సారా నువ్వు కూడా రారా ఎంతసేపు కెమెరా తీస్తూ ఉన్నాడు. సరే వస్తున్నారా మీరు కానివ్వండి అని వచ్చేసా. ఇంకా తిన్నాం. తిన్న తర్వాత ఇంకా డ్యాన్స్ వేస్తాం, అది కామనేగా తినేదాకా. చూడండి మా వాళ్ళు. తిన్న తర్వాత అరగాలి కదా, ఒక 2 గంటల సేపు దాకా అందరూ నాన్ స్టాప్గా డాన్సులు వేస్తున్నారు. మా దిలీప్ కూడా అయితే ఏకంగా చొక్కా తడిచిపోయింది, అయినా సరే ఎక్కడ తగ్గేదిరా అంటాడు. అందరూ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో ఓపికలు అందరికి అయిపోయినాయి. ఇంకా అందరూ ఒక కారు దగ్గర అందరికి ఇంకా ఒక అయితే కూడా ఒక్కడే వేస్తున్నాడు. సరే ఇంకెంతలో అయిపోయింది, ఇంకా చాలా బాబు అని చెప్పి రిటర్న్ కూడా బయలుదేరిపోవడం జరిగింది. ఇక చాయ్ చేసుకా అని చెప్పి పారమాశాల దగ్గర ఆగాము, చక్కగా టీ తాగాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం, బయలుదేరుతున్నాం. అలాగే గోకా ట్రావెల్స్ రిటర్న్ కూడా వచ్చేసాం. వాళ్ళ కార్ హ్యాపీ చెప్పాం. సో ఫ్రెండ్లీ బడ్జెట్తో హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో మరో ఇంట్రెస్టింగ్తో మనం మీ ముందుకు వస్తాం. మీ మాయాబజార్ మూవీ మేకర్స్.